అలాగనే దేవుని సన్నిధిలో లైవ్ ద్వారా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిదినము ప్రియులారా ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక చిన్న వాగ్దానాన్ని చూడండి. కీర్తన పుస్తకం 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన పుస్తకం 55వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం ఒకసారి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. ప్రియులారా, ఈ దినమున మీ దేవుని సన్నిధిలో మీ కొరకు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన నడిపింపు, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజున ప్రియులారా, దేవుని బిడలమైన మన జీవితాల్లో ఎన్నోసార్లు మనల్ని మరొకరు ఆదుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మన కాళ్ళ మీద మనం నిలబడలేని పరిస్థితులు వచ్చినప్పుడు, మన వల్ల కొన్ని కార్యాలు సాధ్యం అవ్వలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి మరొకరి మీద ఆనుకోవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. బైబిల్లో రాయబడిన మాట, రాజులను నమ్ముకున్నట కంటే మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే దేవుణ్ణి యెహోవాను నమ్ముకొని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. ఈరోజున ప్రియులారా, మనుషులుగా మన నమ్మకాలు కొన్నిసార్లు మనుషుల మీదకి వెళుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మరొకరి మీద ఆనుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఒక రోజున ఒక కోనేటి దగ్గర ఇంచుమించుగా చాలా 38 సంవత్సరాల నుంచి ఒక రోగి పడి ఉన్నాడు. ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ప్రియులారా, ఎవరు ముందు దిగుతారో మీరు వినండి, ఎవరు ముందు దిగుతారో ఆ దిగిన వాళ్ళు బాగుపడతారు, స్వస్థపడతారు. అయితే ఒక రోగి అక్కడ 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. ఆయన చూస్తుండగా అనేక మంది వచ్చి బాగుపడుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అదే స్థలంలో ఉండిపోయాడు. కారణం ఏంటంటే, ఆ మనిషిని ప్రియులారా ఆదరించడానికి కానీ ఆ మనిషికి సహాయం చేయడానికి కానీ ఎవరు లేరు అని ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూసి 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 నిరాశపడిపోయాడు. ఒకరోజు ప్రభు ఆ మనిషిని చూసి ఆయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఆయన అంటాడు, అయ్యా నేను నడవలేను, ఆ కోనేటిలో దిగడానికి కోనేటిలో ఉరకడానికి నాకెవరు సహాయం చేయట్లేదు. నేను వెళదాం అనుకున్న లోపే దేవదూతలు వస్తున్నాయి, నీళ్లు కదిలిస్తున్నాయి, ఎవరో ఒకరు దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను. నన్ను ఒక్క మనిషి కూడా నన్ను ఆదరించట్లేదయ్యా, ఆదుకోవట్లేదయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో నీ పరుపెత్తుకుని లేచి నడిచి వెళ్ళుమో. స్తోత్రం చెప్పండి. నీ బలహీనత, నీ రోగము దూరమైపోయింది. ఇంతకాలం మనుషుల మీద చూసి మనుషులు ఆదుకుంటారు ఆనుకుని ఉన్నవారి మీద, కానీ ఇదిగో నేనే నీకు సహాయం చేసే దేవుడను, నేనే నిన్ను ఆదుకొను దేవుడను. ఈరోజున చాలా పరిస్థితుల మధ్యలో మనం కొన్నిసార్లు నలిగిపోతుంటాం ప్రియులారా, నలిగిపోతుంటాం. పేతురు నీటి మీద నడుస్తున్నాడా? యేసు ప్రభు చూస్తున్నారా? యేసు ప్రభుతో పాటు పడవలో ఉన్న 11 మంది శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. పేతురు మునిగిపోతున్నప్పుడు మీరు వినండి, పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభువా సహాయం చేయని యేసు ప్రభు వైపు చేయి చాపాడు, కానీ పడవలో ఉన్న 11 మంది వైపు చూసి ఈ పేతురు చెయ్యి చాపలేదు. మీరు వినండి, చెయ్యి చాపలేదు. ఎప్పుడు కూడా మన చెయ్యి దేవుని వైపు ఉన్నప్పుడు
ఎప్పుడు కూడా మనం దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఎప్పుడు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని నుండి మనకు సహాయం కలుగుతుంది. ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని ఆదుకుని మనల్ని నిలబెడతారు. స్తోత్రం చెప్పండి. అందుచేత మనం ఎన్నో పనులు భారంతో ఉంటాం, ఎన్నో పనులు మనకు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. మనమేం చేయాలి తెలుసా? ఆయన మీద మోపాలి, ఆయన్ని మనం ఆనుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు ఆ దేవుడు? ఆయనే మనల్ని ఆదుకుని నిలబెడతారు. మరొక మాట, కీర్తన పుస్తకం 20వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం చదువుదాం. కీర్తన పుస్తకం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. ఆమేన్. ప్రియులారా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. ఎక్కడి నుంచి ఆదుకుంటున్నాడు ఆయన? సియోనులోంచి ఆదుకుంటున్నాడు. ఆమేన్. ప్రియులారా, ఆపత్కాలమున ఆయన తన ఆపన్న హస్తాన్ని మన వైపు చాపుతున్నారు. ఆపత్కాలమున ఆయన గాయపడిన హస్తాన్ని నీ కొరకు నా కొరకు చాపి ప్రియులారా ఆయన సహాయం చేస్తున్నారండి. ప్రియులారా, ఆయన మనల్ని ఆదుకోవాలని, ఆయన మనల్ని విడిపించాలని, ఆయన మనకి సహాయం చెయ్యాలని ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన చెయ్యి చాపుతూ ఉన్నారు. ఈ రోజున ప్రియులారా, సియోనులో నుండి ఆయన మనకు సహాయం చేస్తున్నారు. మీరు వినండి, భౌతికమైన లేదా లోక సంబంధమైన సియోను ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. ప్రియులారా, ఆత్మ సంబంధమైన దైవికమైన సియోను ఎక్కడుందంటే పరలోకములో ఉంది. ప్రియులారా, మీరు వినండి, ఈ పరలోకములో ఉన్న ఆ దేవుని సన్నిధిలో ఉన్న సియోనులో ఉన్న ఆ దేవుడు ఆపదలు వచ్చినప్పుడు ఆయన వైపు అలా చేయి చాపగానే ఆయన ఆ ఆపత్కాలములో ఆ సియోనులోంచి నీ దగ్గరకు దిగి వచ్చి నీకు సహాయం చేసి నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన నామము నిన్ను ఉద్ధరించబోతూ ఉంది. ఆయన నామము నిన్ను ఆశీర్వదించబోతుంది, నిన్ను లేవనెత్తబోతుంది, నిన్ను బాగు చేయబోతుంది. అందుచేత ప్రియులారా, ఈ దినాన్న ఆయనే వాగ్దానం చూడండి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన తప్ప మనకెవరు లేరు ప్రియులారా. ఆయన తప్ప మనకెవరు ఆదుకునే మనుషులు లేరు. అందుచేత ఈ దినం ఈ దేవుని వాగ్దానాన్ని చూస్తున్న మీ జీవితాల్లో మీరు ఎక్కడ బలహీనపడున్నారు, ఎక్కడ కృంగిపోతున్నారు, ఎక్కడ లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఏ సమస్యల మధ్యలో మీ జీవితాలు నలిగిపోతున్నాయో, సతమతం అయిపోతున్నాయో, మీరు మనుషుల వైపు చూసి నిరాశపడి నిస్పృహల మధ్యలో దిగజారిపోతున్నారేమో. కానీ ప్రభు అంటున్నారు, నేనే నిన్ను ఆదుకొనువాడను, నేనే నిన్ను ఆదరించువాడను, నేనే నీకు సహాయం చేయువాడను, నేనే ఆపత్కాలముల సియోనులోంచి నిన్ను ఉద్ధరించి నిన్ను ఆదరించి దేవుడనై ఉన్నాను. కాబట్టి నిశ్చయముగా నీవు నా వైపు చూడమని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకుని, సంఘానికిని, సమీపస్తులకును, దూరస్తులకును ఈ వాగ్దానాన్ని ప్రభు ఈ దినమే కాదు, మీరు ఎప్పుడు ఆపదల్లో ఉన్నారు, ఎప్పుడు సహాయం కొరకు చూస్తున్నారు, ఎప్పుడు నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు, ఆ ప్రతి క్షణమున నా దేవుడు సియోనులోంచి తన హస్తాన్ని చాపి మిమ్మల్ని ఆదుకొనును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి చేతులు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన క్లుప్తంగా. మహిమగల తండ్రి, దేవుని అడుగుదాం ఒక్కసారి, నన్ను ఆదుకొనమండి తండ్రి, నన్ను ఆదరించండి తండ్రి. నీవు తప్ప నాకెవరున్నారు? నీవే నా ఆశ్రయదుర్గమైన దేవుడవు. అల్లలో ఆపత్కాలమున నీ పర్ణశాలలో నన్ను దాచే దేవుడవు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల పరిశుద్ధుడా,
ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని ఈ జనవరి నెల 23వ తేదీన మీరు వాగ్దానం చేసి మాతో మాట్లాడుతూ ఉన్న దేవాతి దేవుడవ తండ్రి నీకు స్తోత్రాలు. నిశ్చయముగా నీ నామం మమ్మల్ని ఉద్ధరించునుగాక, నిశ్చయముగా నీ సన్నిధి మాకు సహాయం చేయునుగాక, నిశ్చయముగా నీ సీయోనులో నుండి మమ్మల్ని మీరు ఆదుకొనుదురుగాక అని మీ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను, మమ్మల్ని, కుటుంబాలని, బిడ్డలని, ప్రభువా సంఘాన్ని మీరు ఆదుకొని ఆదరించి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికి తోడయుండి మనల్ని ఆదుకొనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.